ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాద్భుతులారా, ఇంతవరకు మనమంతా కూడా సిద్ధాంతాన్ని ఎక్కువ చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత ఒక సిద్ధాంతమే కాకుండా సాధనలు కూడా మనకు అలవాటైతే సిద్ధాంతం సులభంగా దక్కుతుంది అనే దానికోసము మనము సాధన అంటే దినచర్యలు చేసేటప్పుడే ఏ విధంగా ప్రవర్తించినట్లయితే మనం తత్వంలో నిలబడుకునేదానికి సాధ్యమవుతుంది అని. కేవలం ఏదైనా తప్ప చేసుకుంటూ కూర్చోవాలని కానీ లేదా ఇంకోటి ధ్యానం చేసేదని కాదు. దైనందిక జీవితంలో మనం చేసే దానిలోనే కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అట్లా చేసుకుంటే కూడా తత్వాన్ని మనం బోధ చేసుకుంటామని. దానికి ఈ జిజ్ఞాసుని లక్షణాలు, ఎవరైతే ఆత్మతత్వమే మాకు కావాలంటారో అటువంటి వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటే బోధపడుతుంది అని. తత్వದಲ್ಲಿ నిజవాద ఆధారవిరువికే పరమాత్మ స్వరూపము మన స్వరూపమని శాస్త్రాలన్నీ చెప్తాయి. కాబట్టి మనం దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆధారము, దాని మీద ప్రేమ ఉండాల. ಹೊಸ అభిప్రాయాలు ಬಂದರೆ ಅವುಗಳನ್ನು ವಿಚಾರಿಸಲಿಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿರುವಿಕೆ. కొత్త కొత్త విషయాలు ఏమైనా వస్తే కూడా దాన్ని తెలుసుకోవాలడానికి కూడా విచారించేదానికి సిద్ధంగా ఉండాల. స్వార్థక్కాగి తత్వದ ಹಾದಿಯನ್ನು ಬಿಡದಿರುವಿಕೆ. కాబట్టి సత్యాన్ని చెప్పాల్సి వస్తే కానీ సత్యాన్ని ఆచరించవలసి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామప్ప అంటే ఎప్పుడైనా కానీ మన వ్యవహారానికి ఇదేమి పనికి వస్తుందప్ప దీన్ని ఇడిచిపెడదామంటారు చూడండి. అట్లా ఇడిచిపెట్టకూడదు. మన స్వార్థానికి దెబ్బ తగులుతుందన్నప్పుడు కూడా సత్యాన్ని వదలకూడదు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సంపాదించేదంతా కూడా ఈ జీవితకాలంలో సంపాదిస్తాము. మరి దీనికి ధర్మాన్ని విడిచిపెట్టినామప్ప అంటే మళ్ళీ వచ్చే జన్మకి ఏం సంపాదించుకున్నట్టు నువ్వు. కాబట్టి స్వార్థానికై నిజమైనటువంటి ఆ తత్వం ద్వారానే విడిసద్దండిని. హెచ్చరిక ఇందిద్దు తత్వాన్ని అనుసరిక సజ్జాగిరువకే. కాబట్టి ఇట్లా శ్రవణ సమకాలంలో జాగ్రత్తగా ఉండి చెప్పేటువంటి శ్రవణాన్ని తెలుసుకునేదానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ వచ్చి కూర్చొని ఎక్కడో వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. మనం ఈడే తెలుసుకునేదానికి సిద్ధంగా ఉండాల. ನನಗೆ ತಿಳಿದಷ್ಟೇ సాకెంబ అతితృప్తి ఇల్లదిరువుకే. చాలేప ఎన్నాళ్ళు తెలుసుకునే ఇది ఇంతే కదా, ఏడుతుండ దీంట్లోనూ దిందు విని సాలైంది అని అట్లా ఎప్పుడే కానీ విచారాన్ని విడిచిపెట్టద్దండి అని. అంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస అట్లే ఉండాల. సాలని మాత్రం వద్దనద్దండి. సమాహిత చిత్తనాగిరువుకే. సమాహిత చిత్తం అంటే మన మనస్సు హెచ్చు తక్కువ లేకోకుండా ఉండే స్థితిని పెట్టుకోవాలా. భావಗಳಲ್ಲಿ ఏరుపేరుಗಳಿಲ್ಲದಕ್ಕೆ. ఒకరి మీద కోపం వచ్చేది, ఒకరి మీద ప్రేమ వచ్చేది, ఒకరి మీద ద్వేషం వచ్చేది, ఈ ఎస్తకులు ఉంటాయి చూడండి, ఇవి కూడా లేకోకుండా ఉండాలి. హర్షామర్షಗಳು ఇల్లదవనాగిరువికే. సంతోషం అని కానీ దుఃఖం అనే పదాలు కూడా లేకుండా ఉండాల. ఎందుకు ఈ పదాలు చెప్తారంటే సంతోషం అనేది ఆనందం అనేది విషయాల ద్వారా కానీ మీరు చేసుకునే దాని నుంచి వచ్చేది కాదు. అది ఆనందం అంటే మన స్వరూపాన్ని తెలుసుకుంటే తప్ప ఆనందం అనేది ఎవరికి రాదు. యా లోకంలోనన్నా ఉండండి, ఎన్ని వరాలన్నా పొందిండండి, ఎన్ని సంపదలన్నా మీరు పొందిండండి, ఆనందం మాత్రం వచ్చలేదు. మరి ఏమొస్తుందంటే ఆనందం యొక్క అభాస వస్తుందంటుంది శాస్త్రం. ఆనందం ఉన్నట్లు కనపడుతుంది. మాకు ఆనందమైందప్ప అంటారు. మరి ఎంతసేపు ఉంటారప్ప అంటే మళ్ళీ రెండుసేపు అయినాకనే మళ్ళీ దుఃఖమైందప్ప అని అంటారు. దాన్ని అభాస అంటారు అనమాట. ఆనందం వలె ఉన్నట్లు కనపడుతుంది, అంతేగాని ఆనందం కాదు. ఆనందం అంటే ఆత్మస్వరూపమే ఆనందం, కానీ మిగతాది కానే కాదు. ఎందుకు అట్లా చెప్తున్నారంటే ఈ విషయాలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అంటారు చూడండి. వీటికి ఆనందాన్ని ఇచ్చే శక్తి లేదు ఒకటి. ఎట్లా అంటే మీరే చూసుకోవచ్చు. ఎంతసేపు మనం శబ్దాన్ని వింటాము, ఎంతసేపు రూపాన్ని చూస్తారు, ఎంతసేపు తినుకుంటూ కూర్చుంటారు ఆనందంగా ఉందని, ఎంతసేపు వాసన చూసుకుంటుంటాము, ఎంతసేపు స్పర్శతో ఉంటాము. ఎందుకంటే అవి ఒక తూరు ఉన్నట్లు ఒక తూరు ఉండలేదు. అవి ఒక తూరు ఉన్నట్ల ఒక తూరు ఉండలేదు. కాబట్టి ఇప్పుడేమో కావాలంటారు, మళ్ళీ రెండుసేపు వద్దంటారు. అంటే దాంట్లో సత్యమా ఉంటే ఒక తూరు కావాలని ఒక తూరు వద్దని ఎందుకంటాము. దానిలో ఏందే తగ్గులు ఉంటాయి అనమాట. అవి మారుతానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు
చలికాలం ఉందంటే ఉష్ణం కావాలంటాం, ఎండాకాలం వచ్చిందంటే చలి కావాలంటాం. మరి ఇప్పుడు ఆ ఎండ ఈ రెండు ఒకటే ఇస్తుందంటే ఒకతూరు సుఖాన్ని ఇస్తుంది, ఒకతూరు దుఃఖాన్ని ఇస్తుంది. అదేవిధంగా శీతలం కూడా ఒకతూరు సుఖాన్ని ఇస్తుంది, ఒకతూరు దుఃఖాన్ని ఇస్తుంది. అన్నప్పుడు అవి సమంగా ఉంటాయా? ఎస్తగులుగానే ఉంటాయి. కాబట్టి మీరు దానితోనే మేము ఆనందం పొందాలంటారు. అవే ఎస్తగులుగా ఉన్నప్పుడు మీరు ఎట్లా పొందే సాధ్యమవుతుంది? అవి ఇంకా నిదానంగా విచారిస్తే దానికి సత్యత్వమే లేదని కూడా వస్తుంది మళ్ళా. అందుకోసమే జనులందరూ కూడా ఎంతవరకు విషయాలతో మేము ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలంటే ఉండే సాధ్యమయ్యే పని కానే కాదు. కాబట్టి దానివైపు దృష్టి తగ్గించేది నేర్చుకోవాలి మనం. జిజ్ఞాసులు వ్యవహారస్తులు ఉంటారు, వాళ్ళకేం చెప్పే పని లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. మనం తత్వాన్ని తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవి గుర్తుపెట్టుకుంటాం. అలా ವಿವೇಚನಾಶಕ್ತಿ ಇಲ್ಲವನಾಗಿ ಒಳಕ್ಕೆ ನೋಡುವನಾಗಿರುವಿಕೆ, ಮೇಲೆ ಮೇಲೆ ನೋಡಿ ತೃಪ್ತನಾಗದೇ ಇರುವಿಕೆ. ఏదైనా విషయం వచ్చిందప్ప అంటే పైపైన చూసి సంతోషపడకూడదు. దాని యొక్క పర్యవసానం ఎట్లుంటుందని లోతుగా విమర్శించి చూసుకోవాలన్నమాట. మనం ఏమనుకుంటాం, ఏదైనా వస్తువు లభ్యమైతేనే పర్వాలేదప్ప, మాకు దీని నుంచి ప్రయోజనం ఉందని సంతోషపడతారు. అదే వస్తువే నీకు కొంతకాలానికి దుఃఖాన్ని కలిగేస్తుంది. ఇట్లా అందువలన మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. పై మెరుగులకు మోసపోకూడదు అంటారు చూడు. కొంచెం లోతుగా విమర్శించే శక్తి పెట్టుకోండాలా. ಇದ್ದಂತೆ ಕರಾರು ವಾಕ್ಕಾಗಿ ತಿಳಿಯುವ శక్తిಗಳನ್ನಾಗಿರುವಿಕೆ, ಅನಿರ್ಧಾನ ಸ್ವಭಾವನಾಗದಿರುವಿಕೆ. యథార్థం ఎట్లుంటే అట్లే తెలుసుకోవాలా, ఉన్నది ఉన్నట్లే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏమోలే మనకెందుకు అంత తెలుసుకుంటే పని సందేహంగా సంశయంగా బయటికి వెళ్ళిపోకూడదు, అనిర్ధారణ ఉండకూడదు. డెఫినెట్గా ఇది ఇదే అనే నిశ్చయ శక్తి దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇంకా ఊహ అపోహ విచక్షణత. చాలామంది ఎవరైనా చెప్పిన దానిని ఊహించుకుండేదో లేదా అపోహలో వాళ్ళ మీద ఇట్లాలంటే వాళ్ళ మీద అపోహపడేది, దాన్ని కూడా ఆలోచించాలన్నమాట. ఊహలు కానీ అపోహలు కానీ విచారించే శక్తి మన దగ్గర పెట్టుకొని ఉండాలి. ప్రతిభీళ్ళదే కూతల్లి కూడో నాదాగిరికే. ఎక్కడైనా మనకి వ్యవహారము దాని నుంచి ప్రయోజనం లేదనుకోండి, ఆడే కూర్చొని ఉండకూడదు. ఎక్కడ మనకు ప్రయోజనం చేకూరుతుందో ఇట్లా తత్వాన్ని తెలుసుకుంటే ఇట్లా చోట లేని చోట ఎన్ని దినాలు వ్యవహారం చేస్తే మాత్రం మనకేం ప్రయోజనం వస్తుంది? అట్లా వండుకోకుండా ఒకే చోట కూర్చోకోకుండా అక్కడ మనకి సబ్జెక్ట్ ఉంటే పర్వాలేదు, సబ్జెక్ట్ లేకపోతే దినం శ్రవణం చేస్తే మాత్రమే ప్రయోజనం ఉంటుంది మనకి. కాబట్టి అట్లా చోట ఉండకూడదు అని. ವಿಚಾರಶೀಲತ ಸ್ಥಿರ ಪ್ರಯತ್ನ ಉಳ್ಳವನಾಗಿರುವಿಕೆ, ತತ್ಕಾಲಕ್ಕೆ ತಟ್ಟನೆ ಕೈ ಹಾಕಿ ಆಮೇಲೆ ಬಿಟ್ಟು ಬಿಡುವ ಸ್ವಭಾವದಲ್ಲಿರುವಿಕೆ. విచారించే శక్తి పెట్టుకొని ఉండాల. తర్వాత ప్రయత్నము స్థిరంగా చేయాల. దాన్ని ఆ ఫలాన్ని మనం పొందేంత వరకు చేస్తూనే ఉండాలన్నమాట. అట్లా లేకుండా ఊరినట్టు చేయబెట్టి మాకు వద్దులేండి అంటారు చూడండి. అట్లా ఏదో 2 నాళ్ళు ఏందో చెప్తారంట అప్పు వేదాంతము పొలం పాడినట్టుకనేది మళ్ళీ ఇడిచిపెట్టేది. అట్లా అది పెట్టుకోకూడదు. ఉద్యోగశీలత ఉత్సాహశీలత సోమరియాగి దీర్ఘసూత్రనాగదే ఇరువక. మనం ఏదైనా ఒక ఉద్యోగంలో ఉండవప్ప అంటే దాన్ని 100కి 100 రూపాయలు సక్రమంగా చేయాలనే బుద్ధి ఉండాలి. దాన్ని చేసే దాంట్లో ఉత్సాహం ఉండాలి మనకి. మొదటేం ఉద్యోగాలు చేస్తారు, అందరూ చేస్తారు, ఉద్యోగం వస్తే దుడ్లు వస్తాయని. తర్వాత వానికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండలేదు, శ్రద్ధ ఉండలేదు. మరి ఎందుకు చేరాలి దాంట్లోకి మనం? అట్లా ఉండకూడదు అనమాట. చేరినావు కదా, కసు ఊడ్చే పని వచ్చినప్పుడు చెయ్యి, లేదా పెద్ద పైన పూజ చేసే పని వస్తే దానికి చెయ్యి. కాబట్టి ఆ విధంగా ఉత్సాహం ఉండాలా. నీకు ఉద్యోగం చేసే దాంట్లో శీలత కూడా ఉండాలన్నమాట. పౌరుషవన్న ఆశ్రయుకే దైవ శరణాగత ఇరువుకే. కాబట్టి ఎట్టయినా మేము దీన్ని సాధించాలనే పౌరుషంతో భగవంతుణ్ణి ఆశ్రయించేది నేర్చుకోవాలి, భగవంతుని శరణాగతులు పొందాలా. ఇది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. నా ఎందుకు నేను చూసుకుంటానులే అంటే కుదరదు. భగవంతుని అనుగ్రహం అయితేనే మనకి తత్వం బోధపడేది. ఎందుకంటే అది ఆయన స్వాధీనము, ఆయన స్వరూపం. అది మిగతా విషయాలు బయట ఉంటాయి కాబట్టి అవి ఎట్లా చేసుకోవచ్చు. దీన్ని అట్లా చేసుకుంటే కాదు, ఆయన అనుగ్రహం కలిగితేనే మనకి ఇది బోధపడుతుంది, లేకపోతే బోధపడే అవకాశమే లేదు. దానికి చెప్తారు కొన్ని చోట్ల కొంతమందికి చెవులుండి కూడా దీన్ని వినాలని బుద్ధి పుట్టదంట. నేనే బుద్ధి పుట్టదంట. అది అసలుకి వేదాంతం అంటేనే పక్కకి తెలిసిపోతుందంట. కొంతమందికి వినాలని కుతూహలం ఉంటుందంట. అయితే అటువంటి వాళ్ళకి విచార క్రమం దొరకలేదంట. చెప్తా అంటారు ఎంతోమంది. అయితే ఏ క్రమము అనేది తెలియదు పాపం వాళ్ళకి. ఆ క్రమం తెలియక దాన్ని వింటే తత్వాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకుండా పోతారు. ఇట్లా
ఈ విధంగా జనులకు అనేక రకాలైనటువంటి వ్యవహారాలతో కూడుకొని ఉన్నారన్నమాట. కాబట్టి పరమార్థ తత్పరతను ఆగిరువికే. కాబట్టి పరమార్థం అంటే అదే ముఖ్యం అన్నమాట. అంతే పరమార్థం అంటే రెండోది ఉండకూడదు. ఇంకా ಶ್ರೇಷ್ಠమైనటువంటి ವಸ್ತುవుని పరమార్థము అంటే తనకి ಬೇಕಾದದ್ದು ಬೇಡವಾದದ್ದು ಇವುಗಳನ್ನು ಅವಲಂಬಿಸಿದಿರುವಿಕೆ. చాలామంది వ్యవహారస్తులందరూ కూడా ఈ కనపడే దాంట్లో కొన్ని తమకు ఉపయోగపడతాయని, కొన్ని తమకు ఉపయోగపడవని, ఆ విధంగా ఏవి కావాల్సి వస్తాయో దానిని సంపాదించుకోవాలని, ఇష్టం లేని దాన్ని వదులుకోవాలని అందరి స్వభావం అది. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? ఉండేదంతా కూడా సృష్టిలో పరమాత్మే ఉన్నప్పుడు మీకు దీంట్లో పనికిరాని అది పనికొచ్చేది అది అని అడుగుతుంది. ప్రపంచమంతా పరమాత్మతో కూడుకున్నప్పుడు దీంట్లో పనికొచ్చేది అది పనికిరాని అది చెప్పండి. మరి ఎప్పుడైతే మాకు ఇది కనపడేదంటే కొంత కావాలా, కొంత వద్దంటావు చూడు. నీకు ఈ సర్వాత్మభావం లేదు అని, పరమాత్మ అంతటా ఉన్నాడని నమ్మకం లేదు మీలో, పరమాత్మ స్వరూపమే ఉండేదని నమ్మకం లేదు మనకి. అట్లా వాళ్ళకే ఇది కావాలా, ఇది వద్దనే వాళ్ళందరూ వాళ్ళే. ఎందుకంటే ఆ పరమాత్మను విడిచి సృష్టిలో రెండో పదార్థమే లేదు అన్నప్పుడు ఇంకా చెడు అనేది కానీ ఇంకోటి ఎక్కడి నుంచి వస్తాయి? మరి అవి ఎందుకట్లా మనకు కనపడతాయంటే మీరు చేసిండే పాపం ద్వారా అవి చెడుగా కనపడతాయంట. మనం చేసినాం కదా, మనలో పాపం ఉంది కదా, ఆ పాప దృష్టి ద్వారా అవి మనకి ద్వేషంగాను పనికిరానిగాను కనపడతాయంట. కాబట్టి మనం అప్పుడు కనుక్కోవాలా, మాకు ఇది వద్దు అంటాము అంటే మనలో ఏదో పాపం ఉందప్ప అని అనలా. అందుకే ముఖ్యంగా జిజ్ఞాసులకి అంతటా పరమాత్మే, అన్నిటి యందు పరమాత్మే ఉన్నాడనే భావం బాగా దృఢంగా ఉండాలి. అన్నప్పుడు మన స్వరూపం కూడా పరమాత్మే. అర్థమైనా? మనం వేరే మళ్ళా పరమాత్మ అంతట్లో ఉన్నాడనేప్పుడు కాదు, నీ స్వరూపం కూడా పరమాత్మ స్వరూపమే. నీవు దాన్ని మర్చినావు, దాన్ని జ్ఞప్తికి చేసేదే ఇప్పుడు శాస్త్రం యొక్క వ్యవహారం అన్నమాట. కొత్తగా తయారు చేసి ఇచ్చేది లేదు ఇక్కడ. అందువల్ల దానికి మనం బాగా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాస భీరుత్వమిల్లదిరువకే. ఆత్మవిశ్వాసం ఉండాలంటే ఏదైనా ఏ వ్యవహారం చేసినా కూడా నేను సాధిస్తాను అనే నమ్మకం చూడండి, దాన్ని పెట్టుకొని ఉండాలి. భయం అనేది ఉండకూడదు. అయ్యో అది అవుతుందో లేదో ఎట్లా అనే భయం కానీ సంశయం కానీ పెట్టుకోకూడదు. ఆత్మవిశ్వాసమే ప్రతి ఒక్కడు పెట్టుకోవాలి. వ్యవహారంలో కూడా అది ఉంటేనే అయ్యేది పని, ఇంకేం మిగతాదేమీ లేదు. పరమాత్మత్వానికే కాదు, ఇది వ్యవహారానికి కూడా ఈ ఆత్మవిశ్వాసం ఉండే తీరాల. ఇంకా నెక్స్ట్ సంకల్పాలు. మన సంకల్పాలు ఎట్లుండాలా, ఇవన్నీ కొన్ని సూచనలు. తర్వాత నీకు పుట్టే సంకల్పాలు ఎట్లుండాలా దానిని మనం తయారు చేసుకోవాలన్నమాట. పట్టి రాసుకోండి దానికోసం. అధ్యాత్మ మార్గದಲ್ಲಿ బహుళ ముళ్ళుಗಳಿರುತ್ತವೆ. అధ్యాత్మంలో చాలా ముళ్ళుంటాయి. అంటే వ్యవహారం దిక్కు ఎన్ని ముళ్ళున్నా పోతారు, పరమాత్మ దిక్కు రావాలంటే ఒక ముళ్ళున్నా కూడా రారు ఇక్కడ. ఎందుకంటే మాకు ప్రయోజనం లేదు కదా. అరే పోతారు దేవుని కూడా భగవంతుడే ఇస్తాడు అని పోతాండారు మళ్ళీ. అవునే కదా, మీరు పోతాండే దేవాలయానికి భగవంతుడు ఇస్తాడనే కదా. మరి దాని సమాచారం చెప్తామంటే మేము ఊహు అంటే మీకేమో ఇది ఉన్నట్లా అని. ఇచ్చాడు భగవంతుడు అని అందరికీ నమ్మకం ఉందప్ప. మరి ఆ భగవంతుడు సమాచారం చెప్తాంటే ఎందుకు కానీ మీకు ఊహు అంటారు ఎందుకు? నాకు అర్థమే లేదు. వేదాంతం అంటే మాకేం సరిపోయలేదప్ప అంటారు. ఏం వేదాంతం అంటే ఏమనుకుంటారు? పరమాత్మ స్వరూపమే వేదాంతము, అది అందరి స్వరూపం అని చెప్తాను శాస్త్రము. అంటే దాన్ని తీసుకునేదానికి వద్దనేది ఎట్లే? దాంట్లో తోచేటువంటి అశాశ్వతమైన అనిత్యమైన దానికి పనికిరాని దానికి ఎంపలాడుతుంటారు కదా జనమంతా, జీవితాన్ని అంతా పోగొట్టుకుంటాడారు కదా. కాబట్టి ಅದು ಬಹು ಕಡಿದಾಗಿರುತ್ತದೆ, ಅದರಲ್ಲಿ ತಗ್ಗು ತಿಟ್ಟುಗಳು ಇರುತ್ತವೆ. దాంట్లో తగ్గులు మిట్లు కూడా అన్నీ ఉంటాయి. బయలాసగలు ನಿಮ್ಮ ಮೇಲೆ ಬಂದು బీಳುತ್ತಾ ఇరుತ್ತವೆ. బయలాసలు అంటే బాహ్యమైన విషయాలు, కోరికలు వచ్చి పడతానే ఉంటాయి నీ మీద. ಕೆಲವೇళ ನಿಮಗೆ శక్తి కుందువదు. ఈ విధంగా మనం ఉన్నప్పుడు మనకు శక్తి కూడా సాల్కొస్తుంది అనమాట ఇవన్నీ సాధించుకునేదానికి. హలವು ವೇಳೆಗಳಲ್ಲಿ ಕೆಳಕ್ಕೆ బీలువదు, కొన్ని సమయాలు కింద పడేది కూడా చాలా ఉంటుంది.
ಉಗ್ರವಾದ ಅಸುರಭಾವಗಳ ಪ್ರತೀಕಾರದಿಂದ ಹಿಂದಕ್ಕೆ ಜಗ್ಗುವಿಕೆಯು ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವುದುಂಟು. ఈ రాక్షసమైనటువంటి సంకల్పాలు అంటే ఏమి? రాక్షస సంకల్పాలు అంటే స్వార్థంతో కూడిన సంకల్పాలే. దాంట్లో శత్రుత్వం ఉండొచ్చు, లేదా లాభమైన ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆసురీ సంపత్తు అంటే స్వార్థం ఉన్నోనికి ఈ రాక్షస సంపత్తు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అవి వచ్చినప్పుడు మనల్ని కింద పడేస్తాయి. ఇవన్నీ ಇಚ್ಛಾಶಕ್ತಿಯನ್ನು ಬಲಗೊಳಿಸಿಂಥ ಪ್ರತಿಕೂಲ ಪ್ರವಾಹಗಳನ್ನು ತಡೆಗಟ್ಟಬೇಕಾದರೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ನೀವು ಹೊಸ ಹೊಸ ಸಂಕಲ್ಪಗಳನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗುತ್ತದೆ. కాబట్టి ఈ విధంగా ఏవేవైతే మనకు ఆటంకాలను తెలుస్తుంటాయో దానిని జయించి కొత్త కొత్త సంకల్పాలు చేసుకోవాల్సి ఉంటాయన్నమాట. హత్తువదಕ್ಕೆ సహాయవాగుತ್ತದೆ అంటే మన యొక్క పరమాత్మ స్వరూపానికి ఎక్కేదానికి, దాన్ని గుర్తించేదానికి సహాయమవుతుంది. ఇగో ఇల్లి ಕೆಲವು సంకల్పಗಳನ್ನು ತಿಳಿಸಿರುತ್ತದೆ. ఏమయ్యా నువ్వు పెట్టుకోవాల్సిండేది అని. నాకు తెలివ పట్ల సంకల్పాలు అంటారు చూడండి, శాస్త్రమే చెప్తుంది మీరు ఇట్లా సంకల్పాలు పెట్టుకోండి. కొన్ని నెరవేరచ్చు, కొన్ని నెరవేరుకోవచ్చు, అది వేరే మాట. కనీసం మీరు పెట్టుకోవాలంటుంది ఇది. ఇవుಗಳನ್ನು ಬಿಡದೆ ತಕ್ಕೈಸಿಕೊಳ್ಳಿರಿ, వీటిని విడిచిపెట్టుకోకుండా పట్టుకునే నేర్చుకోండి. చిత్తದ కార్యವನ್ನು హెచ్చరికగా ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೀರಿ. మీ మనస్సు పరమాత్మ అయిపోతుందా, విషయాలు అయిపోతుందా చూసుకోండి మీరే. తెల్లది అదే పరమాత్మ మీద పోతుందా, విషయాల మీద పోతుందా తెలియదేమది. కొంచెంసేపు ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తామంటే ఏం చేస్తావు, అప్పుడు సవాల్ చేస్తామంటే అప్పుడు ఏమున్నట్లు మనకి బయటకి ఇడుస్తుంది ఏం లెక్క. లేదా ఏదైనా కోరికల గురించి ఆలోచన చేసుకుంటూ పోయింటుంది. పరమాత్మని గురించి చింతిస్తామంటే ఏదో డబ్బుని గురించో ఉద్యోగాన్ని గురించో ఇంకేదైనా గురించి ఆలోచన చేసుకుంటూ పోయింటుంది. జాగ్రత్తగా చూస్తానండి దాన్ని. అందుకే ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పిండేది. జాగ్రత్త తప్పినామా, సెకండ్లో తప్పినామంటే పట్టి కొట్టిస్తున్నాడు. ప్రతిదినవు అధ్యాత్మ సాధన గల విషయಕ್ಕೆ దినచర్యని బరిదిడరి. మీరు ప్రతిదినం కూడా దినచర్య ఏం చేయాలప్ప, పొద్దున లేస్తాయి నుంచి ఈ దినం మనం ఏం చేయాలా అనేది ఒక దినచర్యని అయినంత మటుకు దాన్ని ఫాలో కాండి. కాకపోతే మళ్ళా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాను చూడండి అంటుంది. ఒకటో దాంట్లో ಈ ದಿನ ನಾನು ಧ್ಯಾನಕ್ಕೆ 4 ಗಂಟೆಗೆ ಹೇಳಬೇಕು, ಇದಕ್ಕೆ ಆಗಿ అలారం గడియార ಒಂದು ఇట్టుకొల్లవెను. తెల్లారుజామునే నేను లేయాలనుకుంటాను, 4 గంటలకే లేచి ధ్యానం చేయాలనుకుంటాను. మరి ఏం చేయాలా, 4 గంటలకి గడియారం పెట్టుకుంటాను, అలారం పెట్టుకుంటాను. రెండవది, 1 ತಿಂಗಳವರೆಗೆ తప్పదే బ్రహ్మచర్యವನ್ನು ఖండిత అవలంబిస్తాను. 1 నెల ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని నేను ఆచరించుకొని ఉంటాను. ಈ ಹೊತ್ತು ನಾನು ಬಿರುಸಾದ ಅಥವಾ ಅವಾಚ್ಯವಾದ ಮಾತುಗಳನ್ನು ಆಡದೇ ಇರುವನು. ఈ దినం నేను ఎప్పుడైనా కఠినమైన పదాలు కానీ పరుషమైన వాక్యాలు కానీ మాట్లాడని మాటలు కానీ మాట్లాడను. ఈ దినం అన్నావు కదా, ఈ దినం అంతా బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా కూడా సౌమ్యంగా బాగా మాట్లాడేది నేర్చుకోవాలి. వాడా వీడా అదే ఇదే అని ఇట్లా మాట్లాడుతాను చూడు, ఇతరులకు బాధపడేటువంటి మాటలు అవి మాట్లాడుకోకుండా ఉంటాను ఈ దినం. ఇట్లా ఆ దినం కరెక్ట్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని చేసుకుంటుండాల. ఏనే ఆగలి ఈ దిన నిజవన్నే ಹೇಳುವನು. ఎన్ని కష్టాలు రాని ఎన్ని నష్టాలు రాని ఈ పొద్దు సత్యమే పలుకుతా, అబద్ధము పలికేలేదు. ఈ భానువార 21,600 అంటే 200 మాలే జపವನ್ನು ಮಾಡುವನು. మీకెంతైతే అంత పెట్టుకోండి, ఆయన సంఖ్యలు ఇచ్చినారు, మీకు శాతనాన్ని పెట్టుకోవచ్చు. మనం 100 అయినా చేయాలనుకుంటే 100 అయినా చేసే తీరాల. ఈ భానువార సంపూర్ణ మౌనವನ್ನು ఆచరిಸುವను. భానువారం అంతా కూడా వ్యవహారంలో విడిచిపెట్టి మౌనంగా ఉండేది నేర్చుకోవాలా. ఈ ఏకాదశిಯಲ್ಲಿ ಹಾಲು ಹಣ್ಣುಗಳನ್ನು ಮಾತ್ರ ತೆಗೆದುಕೊಳ್ಳುವನು. ఆ ఏకాదశి వస్తుంది కదా, ఆ పొద్దు పాలు పండ్లు తింటాను కానీ భోజనం కానీ మిగతా టిఫిన్లు కానీ ఏమి తినలేదు. ఓన్లీ పాలు పండ్లు ఇవి మాత్రమే తింటాను. ఈ ఆదిత్యవార గీతయನ್ನೆಲ್ಲ అధ్యయన ಮಾಡಿ ముగిಸುవను. ఈ ఆదివారం నాడు సాధ్యమైనంత వరకు భగవద్గీత చదువుతా. నీకు ఎంత ఓపిక ఉంటే అంత మొత్తం చదువుతానంటే పారాయణ చేసి చెయ్యి, ముగిసివను. గురుమంత్రವನ್ನು మీరు గురువుతో ఏమైనా ఇప్పించుకోండొచ్చు. ఓం నమ శివాయ, నమో నారాయణ, ఓం నమో వాసుదేవాయ ఇట్లాంటివి అయినా మంత్రాలు ఇప్పించుకోండొచ్చు. దానిలో అయినా కూడా చేస్తా ఉండాల.
ಅಥವಾ ಇಷ್ಟಮಂತ್ರವನ್ನು 2 ಗಂಟೆల వరకు ಬರೆಯುತ್ತಿರುವನು లేదా రాస్తాండల 2 గంటల వరకు దాన్ని ఆ మంత్రాన్ని రాసుకుంటూ ఉండాల. ಈ ತಿಂಗಳು ನನ್ನ ಆದಾಯದ 10ನೇ ಅಂಶವನ್ನು ಧರ್ಮಕ್ಕಾಗಿ ವೆಚ್ಚ ಮಾಡುವನು. నా ఆదాయంలో 1/10వ భాగాన్ని ధర్మాని కోసం ఉపయోగిస్తాను. ఇది నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి సరైనటువంటి సంపాదనలు ఉన్నట్లు గుర్తవుతుంది. అది ఎంతన్నారని నువ్వు 10 లక్షలు సంపాదించినావంటే 1 లక్ష ఖర్చు పెట్టాల్సిందే. 1/10వ భాగం అన్నారు కదా. 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి ధర్మానికి. అట్లా ಈ ಹೊತ್ತು జోడన్నాగలి హాసిగన్నాగలి ఉపయోగిస్తే ఇరువను. ఈ దినము చెప్పులు కూడా వేసుకుంటే లేదు, పరుపు కూడా వేసుకుంటే లేదు, కేవలం ఏదో పట్టుపరుచుకొని పండుకుంటాం. ಈ ಹೊತ್ತು ರೊಟ್ಟೆ ತೊವ್ವೆ ರಾತ್ರಿಗೆ ಹಾಲು ಈ 3 ఉపయోగిస్తాను. రొట్టె పప్పు లేదా పాలు ఇవి మాత్రమే ఈ రాత్రికి నేను తింటాను, వేరే భోజనం గీజం లేదు. నియమాలు కొన్ని ఏర్పరచుకొని ఆ సంకల్పాలు అన్నమాట ఇవన్నీ దీనిని మనం ఆచరించే కూడా ప్రయత్నం చేస్తాడు. అలా ఈ దిన నాను సిట్టు ఆగువదిల్ల. ఎవరేం మాట్లాడినా కోపం మాత్రం తెచ్చుకుంటే లేదప్ప. చూడండి ఎంత సులభమే వ్యవహారమేమో. అయితే మనం దాన్ని తీసుకోకుండా ఒక తూరి కోపం వచ్చిందంటే మనలో ఎంతో నష్టమైపోతుందంట. ఎన్ని దినాల్లో చేసినటువంటి తపస్సు కానీ పూజ ఇట్లాంటివన్నీ నాశనం అయిపోతాయంట. కొంచెం సేపు 1 నిమిషం కోపం వచ్చిందప్ప అంటే అంత భయంకరంగా జరుగుతుందంట. మరి మన దాన్ని మనమే నాశనం చేసుకుంటాం లేదా? ప్రతి చిన్న మాటకి కోపాలు తెచ్చుకుంటేదే. ఇంట్లో లోట నీళ్ళు ఇకపోతే కోపమే, ఇంకోటి ఏదైనా ఇకపోతే కోపమే, ఇట్లే. ఈ వ్రతಗಳಲ್ಲಿ యావదన్నాದರೂ తప్పి నడిదరే. సరే, ఈ లిస్టులో ఏమైనా కొన్ని పొరపాటు జరిగితే రాత్రి ಊಟವನ್ನು ಬಿಟ್ಟು 10 సారి జపವನ್ನು ಮಾಡುವನು. పొరపాటు జరిగిందనుకో ఇంకా రాత్రికి జపమాలు తీసుకొని 10 రోజులు జపం చేయంతే. ఈ లిస్టులో ఏదైనా పొరపాటు అయిందనుకోండి, అప్పుడు ఈ విధంగా చేసేది నేర్చుకుంటే ఒక క్రమశిక్షణానికి అలవడతాయి మనం. కాబట్టి ಮೇಲೆ ಕಂಡಂತೆ ಸಂಕಲ್ಪಗಳನ್ನು ಮಾಡುವಾಗ ಈ ಪೈ ಸಂಕಲ್ಪಾಲన్నీ మనం చేసేటప్పుడు భగవంతుని చిత్రపటದ ముందే కై ముగిదుకొండు ఒక భగవంతుని ఫోటో ఏదైనా సరే పెట్టుకొని చేతులు కట్టుకొని నింతు అతని అనుగ్రహము కరుణవు దొరకలేదు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము కరుణ లభించవలనని ప్రార్థించుకోలేరు. ఎంతో పాటు ఎదురు కూర్చొని ఈ మాటలు చెప్పుకోవాలన్నమాట, ఈ సంకల్పాలన్నీ. అప్పుడు ఓహో వీడంతా కూడా దీనికే ప్రయత్నం చేస్తానని భగవంతుడు కూడా మనకి ఎలాంటి ఆటంకాలు లేకోకుండా వీటిని సవ్యంగా జరిగేటట్లు చూసుకుంటా అంట. నీ అందుకు నువ్వే నేను చూసుకుంటానంటే కుదరలేదు. అది వచ్చిండే చిక్కు. కారణం ఏమి అంటే మనకు ఆ శక్తి లేదు, స్వతంత్రమైన శక్తి లేదు. భగవంతుని యొక్క చైతన్యం ద్వారానే ఇవి నడుస్తున్నాయి. ఇంకా అట్లా తప్పుడు మరి ఆ సంకల్పాలు అట్లే రావాలప్ప అంటే దాన్ని మనం అనుసరించాలా. అతని పరమ అనుగ్రహದಿಂದ ఈ సంకల్పాలను నెరవేర్చే మహాబలవు దొరకవదు. అట్లా ఎప్పుడు భగవంతుని ముందు కూర్చొని మనం ఆ విధమైనటువంటి సంకల్పాలను కోరుకుంటే నీకు బలము శక్తి వచ్చేదానికి వీలవుతుంది. ఈ ప్రయత్నದಲ್ಲಿ జయవు దొరకదిద్దరు. ఒకవేళ మీరు ఇట్లా చేస్తాడు అనుకోండప్ప, అయినా కొన్ని తూర్లు తప్పుతాడాయి. ఇవన్నీ ఈ లిస్టు ప్రకారమే చేస్తానే కొన్ని తప్పుతాడాయి. తర్వాత కొన్ని సమాధానం లేకుండా పోతాండొచ్చు. అయినప్పటికీ కూడా ఉత్సాహశూన్యరు ఆగబేడరి. తీవాయి చేసేదేం అయ్యే పని కాదు, ఇడిచిపెడదాము అనొద్దండి. ఆ పదం రానియద్దండి. అది చేసేది వద్దు అనేది రానియద్దండి. నీవు ಎಷ್ಟು ಸಲ ಸೋತರು, ఎన్ని తూర్లు నువ్వు ఓడిపోయినా అది ముందే గెలువుగా ఉంది, మెట్టలేగిరుతుంది. ఎన్ని తూర్లు ఓడిపోతే అన్ని తూర్లు నువ్వు గెలిచేదానికి మెట్టులు అవుతాయంటది. దాంట్లో చెప్తాడు కదా వాడు ఫ్రాన్స్ రాజా సాలీడు, అది పొంద పైకి కిందికి ఆ పురుగు పడతానే ఉంటుంది. వీడు ఓడిపోయింటాడు, రాజ్యాన్ని ఎన్నో తూర్లు ఓడిపోయింటాడు. ఓడిపోయి ఒకసారి కూర్చొని చూస్తూ ఉంటే అది పైకి పోతుంది, కిందికి పడుతుంది. పాపం మళ్ళీ పైకి పోలా కింది అట్లే పోరాడు పైకి పోతుంది. అప్పుడు వాడు అనుకుంటాడు, ఓహో ఈ విధంగా ఆ సాలెపురిగే అన్ని తూర్లు ప్రయత్నం చేసి పైకి పోయింది కాబట్టి నేనెందుకు సామ్రాజ్యాన్ని జయించలేను అనుకొని వచ్చి బయటకు వచ్చేస్తాడు అనమాట. అట్లా నిరుత్సాహపడకూడదు. ఒక తూరు ఏదైనా అయిందంటానే అయ్యో అని అనాల్సిన పని లేదు.
వ్యవహారాన్ని ఇడిచిపెట్టమంటుంది. వ్యవహారాన్ని ఒత్తు సాలిపోతే సాలని ఇడిచిపెట్టి దాని జోలికే పోతుంది, మళ్ళా చేస్తానద్దు. పరమాత్మ చింతనకు మాత్రము నిరుత్సాహపడద్దండి. ఎన్ని తూర్లు ఓడిపోతే అన్ని తూర్లు గెలుపు ముందు. ಇನ್ನೂ ದೃಢಚಿತ್ತದಿಂದ ಉತ್ಸಾಹಭರಿತವಾಗಿ ಮತ್ತೊಂದು ಸಲವು ಸಂಕಲ್ಪವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ఉతురు తప్పైంది, మళ్ళీ ఇంకో తూరు ఉత్సాహపూర్వకంగా మళ్ళీ చేసుకోండి. ఖండితವಾಗಿ నిಮಗೆ గెలువు దొరకవదు, ಗ್ಯಾರಂಟಿగా మనకి జయం లభిస్తుంది. కాబట్టి ಒಂದು ದೋಷವನ್ನು ಕಳೆದುಕೊಂಡರೆ, ಕನೀసం ఒక దోషం పోయిందంటేనే మತ್ತೊಂದನ್ನು ಗೆಲ್ಲುವ శక్తియు బలవు బరుತ್ತದೆ. కాబట్టి శత్రువులు ఎంతమంది ఉన్నా ఒకటి ఓడిపోతా అంటే కూడా మిగతా వాళ్ళు గెలిచే సులభమవుతుందో అట్లా మనలో ఉండే దోషం ఒకటి పోయిందంటేనే మిగతా దాన్ని గెలిచేదానికి మనకు శక్తి వస్తూనే ఉంటుంది. అట్లా ఒకటి పోయినట్లల్లా ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ವೀಲೈತೆ ಅಂటుంది. ಮಗು ಓಡಾಡುವುದನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆಂದು ಹೇಳುತ್ತದೆ, ಬೀಳುತ್ತದೆ ಮತ್ತು ಒಂದು ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡುತ್ತದೆ. ಕೊನೆಗೂ ಅದು ಬೀಳದೆ ಓಡಾಡುವುದಕ್ಕೆ ಮೊದಲು ಮಾಡುತ್ತದೆ. చిన్న పిల్లలు ఉంటారప్ప, ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు నడిచేది? లేచేకపోతారు, కింద పడతారు, మళ్ళా లేచేకపోతారు, మళ్ళా కింద పడతారు. ఇట్లా పడతాడా లేదా? ఇట్లా పడతా కింద పడతా లేచి నడుస్తారా లేదా? అట్లా మనం కూడా ఎన్ని తూర్లు ఓడిపోయినా కూడా భయపడుకోకుండా దీని యందు సాధించేదానికోసం ధైర్యంతో ముందుకు పోవాలా. ಇದರಂತೆ ಅಧ್ಯಾತ್ಮ మార్గದಲ್ಲಿ ನಡೆಯುವಾಗಲೂ మనం ఎప్పుడైతే ఈ అధ్యాత్మ మార్గంలో ప్రవర్తించాలా అన్నప్పుడు నీవు ಎಷ್ಟು ಸಲ ಬಿದ್ದು ఏలಬೇಕಾಗುತ್ತದೆ. ఎందుకంటే ఇది నువ్వు అబద్ధం చెప్పాలా అనుకున్నావు, ఏదో వచ్చింది టక్కని. ఇది నువ్వు కోపం తెచ్చుకోకూడదు అనుకున్నావు, వచ్చింది. ఇట్లాంటి ఓడిపోయినట్లు అనమాట మనం అప్పుడప్పుడు. అయినా అట్లా ఓడిపోయినప్పటికీ కూడా నిరాశతో కూడుకొని ఉండొద్దండి, మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉండండి. కట్టకడగే యోగ పర్వతత కొడుగలను ఏరువరి. ఆ యోగ పర్వత అనేటువంటి శిఖరాలను మీరు చేరండి. ఇట్లా ఈ సంకల్పాల ప్రభావాన్ని పెట్టుకొని అట్లా చేస్తూ ఉంటే పైకి పోతారు. నిర్వికల్ప సమాధియ శిఖరವನ್ನು ముట్టివరి. ఏ వికల్పాలు లేనటువంటి పరమాత్మ స్థితిని పొందండి. ఇవి సంకల్పాలు. సాధనలు వేరే, సంకల్పాలు వేరే. బాగా గుర్తుపెట్టుకోవాలి. సంకల్పం అంటే మనలో నుంచి వచ్చేది, వచ్చిన దాన్ని చేసేది సాధన. అది కాబట్టి ఆ విధంగా సంకల్పాలు మొదటి మంచిగా ఉంటే సాధనకు పనికి వస్తాయి. సంకల్పాలు లేకపోతే సాధన వచ్చేయలేదు. కాబట్టి ఇట్లా ఒక లిస్టు తయారు చేసుకొని మనకు తెలిసిన దాంట్లో ఆ విధంగా ప్రవర్తిస్తూ పోతే అదే సాధన అయిపోతుంది అనమాట. శ్రీ రామకృష్ణ పరమహంసర వారి సూక్తిಗಳು. రామకృష్ణ పరమహంస ఏం చెప్పినాడు? ఆయన సూక్తులన్నీ, సూక్తులు అంటే మంచి వాక్యాలు, మంచి సూత్రాలుని. అహంకారವನ್ನು తొలగిసోదు బలు కష్ట. ఎందుకంటే ఇదంతా కూడా శ్రీ రామకృష్ణ పరమహంస అంటే సొంతంగా ఆయన తెలిసిన విషయాలు ఇవి, ఎవరు చెప్పేది కాదు. ఆయన మొట్టమొదట దాన్ని ఆచరించి ఆ విధంగానే ప్రవర్తించినాడు కాబట్టి చెప్తాడు అనమాట. ఈ నేననే దాన్ని తీసేసే చాలా కష్టం అంటాడు ఆయన. మనకు కూడా అట్లే ఉంది వ్యవహారంలో. ఈ నేననేది తీసేయాలంటే ఎక్కడో ఒకసారి రెడీకి వచ్చి కూర్చుంటుంది ముందుకి. ఒకసారి తప్పాలంటే ఇంకోసారి లేచి కూర్చుంటా ఉంటుంది. కాబట్టి అది మొదలు తెలుసుకోండి. ಬೆಳ್ಳುಳ್ಳಿ ಅಥವಾ ನೀರುಳ್ಳಿಯ ರಸವನ್ನಿಟ್ಟಿರೋ ಬಟ್ಟಲನ್ನು ಎಷ್ಟು ಸಲ ಉಜ್ಜಿ ತೊಳೆದರು. ఇప్పుడు వెల్లిపాయ రసం కానీ లేదా ఉల్లిగడ్డ రసం వేసినటువంటి పాత్రలు ఉంటాయి చూడండి, అవి మీరు ఎన్ని తూర్లైనా కడకండి వాసన పోయలేదు, పోతాయి అంత బిరినా. మిగతా దానిలో ఉన్నట్లు పోయినట్లు పోయలేదా, అంత ఇది అనమాట. ಅದರ దుర్వాసన ಹೋಗುವುದಿಲ್ಲ, దాని యొక్క దుర్వాసన పోదన్నమాట. కాబట్టి ఈ అహంకారం కూడా అట్లే ఉంటుంది. నేనే ఎంత ప్రయత్నం చేసినా అంత బిరిని పోయలేదు ఇది. కాబట్టి బాగా దానికి ఉదాహరణ చెప్తాడనమాట. ಮನುಷ್ಯನಿಗೆ ಪರಮಾತ್ಮನ ಪವಿತ್ರವಾದ ನಾಮದ ಮಹಿಮೆಯಲ್ಲಿ ಶ್ರದ್ಧೆ ಉಂಟಾದರೆ ಸಾಕು. కాబట్టి మనిషినికి భగవంతుని యొక్క పేర్లు మహిమలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో చాలంటాడు. ఎందుకు? ఆ శ్రద్ధ లేనిది ఆ నామాన్ని మనం ఉచ్చరించము. అది గుర్తు. మీరు ఏ దేవునైనా పెట్టుకోండి, ఏం పర్వాలేదు, దానికి మళ్ళీ ఇల్లే ఉండాలనే రూల్స్ ఏం లేవు ఇవి. ఎందుకంటే ఉండే ఒక భగవంతుని ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. దీంట్లో వీళ్ళు ఏమనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళకి ఎంతోమంది దేవతలు ఉండాలంటే ఎంతమంది దేవతలు లేరు, ఉండేది ఒకే దేవుడే. వాళ్ళకి ఇష్టమైన పేరు వాళ్ళు పెట్టుకుంటారు. అప్ప మనకు ఉండే బంగారు ఒకటే ఒకటి ఉంది, దానికి మనకి ఇష్టమైన ఆభరణం చేసి పెట్టుకుంటాం అంతే. బంగారు ఏం బంగారుగానే ఉంది కదా. అట్లా భగవంతుడు ఒకడే. కాబట్టి ఆయన యొక్క పేరు మహిమను నామస్మరణ అంటాం చూడదు, దాన్ని
ಶ್ರದ್ಧೆ ఉంటుంది ಆಮೇಲೆ ವಿಚಾರವೂ ಬೇಡ. నీకు కూర్చొని విచారం చేసే పని నీకు దాని మీద పూర్తి నమ్మకం వచ్చి ఆ నామస్మరణ చేసే దాంట్లో ఉంటే భగవంతుడే నీకు అందరిలోనే ఉండాలి, లేకుండా పోలేదు. మనమంతా విషయస్మరణలో ఉండాం కాబట్టి ఆయన మాకు పక్క పడిపోయినాడు. ఎప్పుడు ఆయన నామస్మరణ చేసినామంటే వాళ్ళు ఆయన తీసుకొని పోతాడు. ఇంక ఈ విచారాలు ఏం కావాలి, విచారాలు ఎక్కడికి పోతే వీళ్ళకి తత్వం బోధపడుతుంది, ఇట్లాంటివన్నీ ఆయన తీసుకుంటాడు. ఇంకా ಮತ್ತೆ ಯಾವ సాధనము ಬೇಡ, నీవు చేస్తాను అవి ఇవి అంటే చూడండి, అవి కూడా అవసరం లేదంటాడు. నీకు భగవంతుని పేరు మీద మహిమత్వం ఉండాల, గురి ఉండాలి దాని మీద. అవన సకల సంశయಗಳು తొలగవు, చిత్తశుద్ధి కూడా ఆగువదు. ఎలాంటి అనుమానాలు ఉండలేదు, మనసులో అనవసరమైన కొత్త కొత్త సంకల్పాలు, కొత్త కొత్త కోరికలు పనికిరాని వచ్చేదానికి కూడా వీలుండలేదు. నామశక్తిందలే పరమేశ్వర సాక్షాత్కారము ఆగువదు. ఆ భగవంతుని యొక్క ఉచ్చారణ ద్వారానే సాక్షాత్కారం కూడా అవుతుంది అంటారు. దానికి మనం ఎక్కడ పెద్దగా భగవంతుని దిక్కి ఆలోచన చేసే పని లేదు. దావుంటి పోతా అంటావు, నువ్వు పోతా అంటావు, నాకు నీవు కావాలా, వెంటనే ఏమప్పా సత్యనారాయణ అంటానే ఎనికి తిరిగి చూస్తావా లేదా? నీ ముందరికే రావాల్సిన పని లేదు, నేను నీ పేరు పిలుస్తానే తిరిగి చూస్తావా లేదా? అట్లా మనం కూడా భగవంతుని యొక్క ఆ పేరు పిలిస్తే చాలంట ఆయన తిరిగి చూస్తాడంట మందికి. ఓహో ఎవడో నన్ను పిలుస్తాడా లేని, మనకు అట్లాంటివన్నీ లేవు. ఆయన ఆడున్నాడో ఏం కథ మనం పిలిస్తే వింటాడో లేదో అని. అతడు అందరి హృదయాల్లో అంతటా అంతర్గతంగా సర్వగతుడై ఉన్నాడు. అట్లా అప్పుడు నువ్వు పిలిస్తే ఎందుకు పలకడు? కాబట్టి ఆ విధంగా ఇది ఉదాహరణ మనలోనే చూసుకోవచ్చు. పేర్లు ఎంత మాత్రం ఉందని పేరు పిలుస్తానే తిరిగి చూస్తారు లేదా? పేరు కాదు, ఊరినే వంకాయలమ్మగానే ఏ వంకాయలు అంటానే వాడే తిరిగి చూస్తాడు, అవునా లేదా? వాడి పేరేం పిలిచలే మనం, వాడి పేరు వంకాయ కూడా కాదు, అమ్ముతా అన్నాడు కాబట్టి పిలుస్తాను వంకాయలు అంటేనే తిరిగి చూస్తాడు. మరి దానికి అంత శక్తి ఉంటే భగవంతుడినే నువ్వు ప్రీతితో పిలిచేందుకు రాడు అని. ఇప్పుడు ఆయన వంకాయలు అనేది పిలిచినా మనకి కావాలి కాబట్టి, అట్లా మీకు కూడా భగవంతుడే కావాలని పిలిస్తే ఆయన వెంటనే వస్తాడు అని. కాబట్టి ಒಂದು ಸಲ ಕಡಲಿನಲ್ಲಿ ಮುಳುಗಿ ನೋಡುವಲ್ಲಿ ಮುತ್ತು ಸಿಕ್ಕದೇ ಇದ್ದರೆ సముద్రదల్లియే ముత్తగలిల్లు ಅನ್ನೋದಕ್ಕೆ బరువుదిల్ల. ఈ ముత్యాలు అనేటివన్నీ కూడా సముద్రంలో దొరుకుతాయి, బయట ఏడ దొరికేలేదు అవి. ఎందుకు అని అంటే ఆ ముత్యపు చిప్పలు అనేటివన్నీ కూడా సముద్రంలో ఇట్లా తెరుచుకొని ఉంటాయంట. ఎప్పుడు స్వాతి చినుకులు వస్తాయి చూడండి, ఆ స్వాతి చినుకులు పడినప్పుడు దాంట్లోకి ఆ తొడుకు పడితేనే మూసుకుంటాయంట అవి. దాంట్లోనే ఉంటే అవన్నీ ముత్యాలు అయ్యిండేది అనమాట. అంతే, ముత్యాలంటే వేరేం కొత్తవి కాదు అవి. అవి ఎక్కడ ఉంటాయంటే ఆ సముద్రంలో ఉంటాయన్నమాట. ఆ ముత్యపు చిప్పులు ఉండేది ఆ స్థలంలో. వీడు మునిగినాడు అనుకోండి, వీడు వేరే సాడు మునిగితే కాని రాలేదు, సముద్రంలో మునిగితే ముత్యపు చిప్పులు లేవు తీయప్ప అని రాకూడదు. అట్లా ఉండే స్థలంలోకి ఎత్తుగా పట్టుకోవాలన్నమాట దానిని. ಸ್ವಲ್ಪ ಸಾಧನವನ್ನು ಮಾಡಿದ ಮೇಲೂ ಈಶ್ವರನನ್ನು ಕಾಣದೇ ಹೋದ ಮಾತ್ರದಿಂದ ಸಾಧನದಿಂದ ಸಾಕ್ಷಾತ್ಕಾರವೇ ಆಗಲಾರದೆಂದು ಹೇಳಬಾರದು. కొంతకాలమే నీవు చేసి